అంతే, అందుకని ఏమున్నది. కానీ అట్లా ఈ రేవంత్ రెడ్డినో లేకపోతే వాళ్ళ పార్టీలో వాళ్ళు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి తెలియదుకుంటాడా లేడా అనేది చూసుకుంటారు. అది వేరు. అంటే అంతేందుకు విజయశాంతి గారు నిన్ననే మన 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 తెలంగాణ కళాకారులకు ఏం న్యాయం చేశారు, అప్పుడు ఉద్యమకారులకు ఏం న్యాయం చేశారు, మీరు ఇస్తున్నారు కదా 5 ఎకరాల భూమి ఇస్తున్నారు, 2000 ప్రతి నెల పెన్షన్ ఇస్తానంటే ఆమె అడిగింది. అందరూ సమాధానం చెప్పుకోవాల్సింది మీరు నేను లక్ష్మీకాంత్ గారు ఇతర మిత్రులు కాదు కదా. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. రెండవది జీవన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య నిర్వహణ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నిన్న కాక మొన్న అసెంబ్లీ సాక్షిగా రాజగోపాల్ రెడ్డి గారు, కోమటి రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ముసలం పుట్టింది, వాళ్ళు అసంతృప్తులు అందరూ మాట్లాడుతున్నారు. దానికి మన కండకి లేని దూరంలో ఖర్చుకెందుకు మనకెందుకు అనుమానం చూసుకుంటారు, సెకండ్ తీసుకుంటారా లేదా ఏం చేస్తారు, ఏం తగ్గండి. అనిల్ రెడ్డి ఇంకొక మాట కూడా మాట్లాడు. ఒకటేమో రాజకీయాల డబ్బుల గురించి మాట్లాడాలి, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడు. గతంలో నేను పద్మనాభ రెడ్డి గారు అందరూ హైకోర్టు కేసు చేశాను. చాలా వరకు ఈ సినిమా యాక్టర్ల మీద నటుల మీద సెలబ్రిటీస్ మీద ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళందరూ కేవలం మనకు బాధితులు మాత్రమే వాడింది. వాళ్ళ సంగతి ఏంటి అంటే చాలా విచారణ జరిగినాయి, చాలా సార్లు మీరు పిలిపించి వాళ్ళకి ఎంక్వైరీ చేసినట్టు చూసాం కదా, పోలీసులు ఏమైందో దాని అతిగతి చూసాం కదా. కానీ వాళ్ళు ఫెడరల్స్ కాదు, వాళ్ళు మాత్రం బాధితులు కాదు చూసుకుంటూ దాన్ని బట్టి వాళ్ళ మీద కేసులు ఉన్నా వాళ్ళ మీద ఇంతవరకు ఏం లేదు చెప్పిస్తున్నాం. అందుకని ఈ మాట అనిరుద్ధ్ రెడ్డి ఒకటే ఎందుకు అన్నాడు, అదే రేవంత్ రెడ్డి కేటీఆర్ గురించి అన్నాడు కదా, మీరు అందరూ పరీక్షలు చేసుకోవాలి, అందరూ కూడా వెంకటేశ్వర రక్త అన్నారు కదా. ఎందుకంటే మన అసెంబ్లీ సాక్షిగా కూడా చాలా మంది మన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా అన్నారు కదా, అందరం చేస్తున్నాం, నేను రేవంత్ రెడ్డి గారు మీరు అందరం చేస్తున్నాం, కేటీఆర్ సవాల్ ఇస్తారు కదా. అటువంటి సవాల్ని స్వీకరించాలి తప్ప అనిరుద్ధ్ రెడ్డి కేవలం పవన్ కళ్యాణ్ అన్నారా, ఇంకెవరిని అన్నే కదా. నాకు అందరూ వస్తారు, మనమే గుజరాత్ అనుకుందాం. పవన్ కళ్యాణ్ పేరు చెప్పడమో లేకపోతే సినిమా హీరోలు అందరూ పవన్ కళ్యాణ్ ఉదాహరించారు ఆయన సినిమాని. ఇప్పుడున్న ఆయన సీరియస్ చేసిన కమెంట్ ఏంటంటే సినిమా హీరోలు కాదండి, సినిమా హీరోలు అందరూ తమ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ డ్రగ్స్ అనేది అక్కడి నుంచే వస్తున్నాయని మాట్లాడిన అనిరుద్ధ్ రెడ్డి గారికి పైలట్ రోహిత్ రెడ్డి గారు దొరికిన విషయం కనబడలేదా అని అడుగుతున్నారు వాళ్ళు. సమాధానం సినిమా గురించి మాట్లాడినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడు, సినిమా హీరోల గురించి మాట్లాడిన ఆయన ఈ దొరకలేదు అది దొరుకుతుంది, రాజకీయాలు చిన్న భార్య మంచిదండి, పెద్ద భార్య మంచిది కదా అని మనమే చేద్దాం. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటే మాట్లాడుకుంటారు. వాళ్ళు వేరే పార్టీ కదా, పార్టీ కాదు సార్, రాజకీయ నాయకులే కదా, వాళ్ళందరూ రాజకీయ కుటుంబం కదా. మీరు రాజకీయ నాయకుల గురించి మాట్లాడే కదా ఆయన మాట్లాడింది. సినిమా యాక్టర్ల గురించి సినిమా గురించి మాట్లాడు. అవును సార్, ఆయన సినిమా యాక్టర్ కాదు కదా, సినిమా యాక్టర్ గురించి మాట్లాడటానికి ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన గురించి కూడా చూసుకోవాలి కదా. వాళ్ళ గురించి పరానే మాట్లాడేది ఏం లేదు లక్ష్మి గారు, ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళే మాట్లాడాలి. సో ఇప్పుడు రామ్మోహన్ గారు ఏమంటారంటే ఏదైనా ఉంటే వాళ్ళు యువతల గురించి మాట్లాడకపోయినా తాము చూసుకోకపోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళు మాత్రం అనే హక్కు ఉంటుంది అంటారా? మీరు మళ్ళీ దుర్మార్గాలు చేయకండి. నేను ఏమంటాను, అనిరుద్ధ్ రెడ్డి మా వ్యాఖ్యల్లో సినిమాటోల గురించి ఎందుకు మాట్లాడారు, ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడారు కాదు సార్. ఇప్పుడు నేను ఏదన్నా మీకు ఒక నీతి చెప్పాను అనుకోండి, నేను ఏదైనా ఒక మీకు నీతి చెప్పాను అనుకోండి రామ్మోహన్ గారు, నేను నీతిగా ఉండాలి కదా, లేకపోతే నాకు చెప్పడానికి ఎక్కడ హక్కు ఉంటుంది? ఇప్పుడు నేనేమంటున్నా, అనిరుద్ధ్ రెడ్డి గారి యొక్క వెనక ఏమున్నది, ముందటే ఉంది, మనం తెచ్చిన గుర్తోలేదు. ఆయన 2 వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో డబ్బు సారా ప్రమేయం ఉందా లేదా, రాజకీయాల్లో డబ్బు ఉందా లేదా, వాళ్ళ ప్రభుత్వంలో తరుగుతున్న అవినీతి గురించి అని ప్రశ్నించాడు. మనకేం వచ్చింది గొడవ అంటున్నాడు, నిజమే కదా, అవినీతి ఉందా లేదా ప్రభుత్వంలో, దాని గురించి మాట్లాడదామా? లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి దాని ఇంటి ఎందుకు మాట్లాడలేదు, అది ఎందుకు మాట్లాడలేదు అన్ని మనమే మాట్లాడదామా? నేను రెండోది చెప్తున్నాను, సినిమా యాక్టర్లు అంటే సినిమాల గురించి, సినిమాలు ఏమైనా సరే, ఏ కళ కానీ సినిమా కానీ నాటకాలు కానీ ప్రజలు చెడగొట్టే విధంగా ఉండొద్దు, ఉంటే తప్పు అంటున్నాము. లక్ష్మీ గారు ఏమైనా అర్థం అంటే మంచి నేర్చుకోవాలంటున్నారు. చెడెక్కుతున్నట్టు నేర్చుకున్నప్పుడు అలానా విషయం పొగ తాగడం తప్పు, ఆయన పుర్యభూమి వేస్తున్నారు. కానీ చూస్తున్నారా తాగుతలేమో మనం, ఇదే అంటే అంటున్నాను. రాజకీయాలు కానీ సినిమాలు కానీ దాన్ని బట్టి ప్రజలు మారుతారు, ప్రజల ప్రభావం ఉంటుంది కనుక వాళ్ళు టెస్ట్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు రామ్మోహన్ గారు ఇంకొక క్వశ్చన్ అడగాలనుంది నాకు కూడా ఎప్పటి నుంచి ఒక డౌట్ సార్, అంటే నేను అజ్ఞానంతోనే అడుగుతున్నాను ఈ క్వశ్చన్. చట్టంలో లాయర్లందరూ మంచోళ్ళు, లాయర్లందరూ చట్టంలో ప్రజాసేవ చేయడానికి ఉన్నవాళ్ళు, కానీ ఇదే చట్టంలో ఒక లాయర్ ఏమో పాజిటివ్ వైపు మాట్లాడితే ఇంకో లాయర్ ఏమో డిఫెన్స్ లాయర్గా ఉంటారు, ఇంకొకళ్ళు ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటారు. అనంత మాత్రాన రెండో వైపు న్యాయం వాదించిన వాళ్ళు అన్యాయమైన లాయర్ అయిపోతారు అవరు కదా, ఏది మంచో అదే తీసుకుంటారు కదా.
నిజానికి అంటున్నాను నేను, నిజానికి అదే సార్. లాయర్లందరూ సరిగ్గా లేరు. చెప్తా వినండి ఇక. సమాజంలో అన్ని రంగాలలో చెడు ఉన్నది, మంచి ఉన్నది. Yes. మంచిని ఆదరిద్దాం, చెడు చేద్దాం. అదే కదా ఇందాక ఆయన చెప్పింది కూడా. జడ్జీలందరూ మంచివాళ్ళు, లేకుంటే డాక్టర్లందరూ మంచివాళ్ళు లేరు. అన్నిట్లలో అది ఉన్నది, మంచి ఉంది, చెడు ఉంది, చెట్టు ఉంది. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నామని దాన్ని బట్టి ఉంటది. సినిమాల వల్ల ఎక్కువ చెడు జరుగుతున్నది. సినిమా తీసుకుంటే జాగ్రత్తగా ఉన్నారని వాళ్ళు చెప్పాను అనుకోండి. నీ సంగతి నీ సంగతి ఏంటని మనం అడుగుతామా? తప్పే కదా, ఎవరి దాంట్లో అయినా కూడా అంటున్నాను నేను. అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు రెండు రకాలు చూద్దాం. ఒకటేమో రాజకీయంగా వాళ్ళు వాళ్ళ పార్టీ మీద విమర్శలు చేసుకుంటున్నారు, ప్రభుత్వంలో అవినీతి ఉందని చెప్పిండు, అది వాస్తవం కదా. దాని సంగతి ఏమైనా చూడాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అనిరుద్ధ్ రెడ్డి మీద చర్య తీసుకుని మీకు నాకు అధికారం లేదు, ఎవరికి ఉన్నది? రేవంత్ రెడ్డికి ఉన్నది, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉన్నది. వాళ్ళు తీసుకుంటారని చూద్దాం. వాళ్ళు ఎమ్మెల్యేలు పిచ్చలు పెట్టి మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి మీద చర్య తీసుకుంటారా, జీవన్ రెడ్డి గారి మీద చర్య తీసుకుంటారా, వివేకానంద మీద చర్య తీసుకుంటారా, అనిరుద్ధ్ రెడ్డి మీద చర్య, వాళ్ళు ఇష్టం అంటున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్నారు, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను పర్వాలేదు. రెండోది సినిమా యాక్టర్ల గురించి మాట్లాడేటప్పుడు రామ్మోహన్ గారు అప్పాజీ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. అప్పాజీ గారు ఏదో అడుగుతున్నారు చూడండి. అంటే రామ్మోహన్ గారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని సినిమా రంగం పట్ల దాన్ని మీరు సమర్థిస్తున్నారా చెప్పండి సూటిగా. సినిమా రంగం ఒకటిగా చాలా మంది ఉన్నారు, వ్యాపారవేత్తలు వాడుతున్నారు, విద్యార్థులు వాడుతున్నారు. వింటుందా? అంటే పూర్తిగా సినిమా రంగానికి ఆపాదిస్తూ సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ దొంగలు అంతే కదా. ఇప్పుడు ఇదే చెప్తున్నాం కదా, మనము కందక లేని చూడ కత్తి పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం. నేనేమంటున్నా అంటే ఆయన ఏమన్నారు, సినిమా రంగంలో ఉన్నారు, చేస్తున్నాం ఖచ్చితంగా. వాళ్ళ మీద ఇన్ని కేసులు చేశారు కదా, ఇంత విచారణ జరిపింది కదా, కొండంతా వెనుకని బట్టిందా? అలాంటి బీఆర్ఎస్ సాయం కానీ వాళ్ళు కాంగ్రెస్ సాయం ఎందుకు కాలేదు? ఏమైంది ఆ కేసులను, ఏమైంది అడుగుతాం పౌరుడు కదా. కాదు మీరు అసలు ఏం అలాంటి ఇచ్చిన దానికి సెలబ్రిటీస్ ముఖ్యంగా సినిమా యాక్టర్ల మీద చాలా మంది మీద విచారణ జరిపిండ్రు. ఆ విచారణ ఏమైంది? కొండంతా వెనకలు పెట్టిందా, లేకుంటే అందరిని విడిచిపెట్టిందా? కాదు, అధికారంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నాడు కదా ఆయన. దాన్ని వెలికి తీసి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి డ్రగ్స్ మాఫియా తోటి వెలికి తీయమని చెప్పండి. అదే కదా ఆయన ఆవేదన. మరి కాదు ఆయన అధికారంలో ఉన్న పార్టీలో సాధ్యం కాదు కదండి. ప్రభుత్వం అబ్బాయి గారు ప్రభుత్వం కదా, ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మంత్రివర్గము వాళ్ళు కదా వెలికి చేయాల్సింది చట్టం. ఇప్పుడు ఎమ్మెల్యే మొత్తం రాష్ట్రం ఎంక్వైరీ చేయగలుగుతారా? కాదు ఆయన ఎమ్మెల్యేగా ఉండి అధికార పక్షంలో. సార్ ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఉంది అప్పాజీ గారు. రామ్మోహన్ గారు ఏం చెప్తారంటే రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో ఆ అభియోగాలు వచ్చిన కేసులన్నీ ఏమైపోయినాయి అంటున్నారు. అసలు అనాది కాలంగా వస్తున్న రాజకీయ నాయకుల కేసులు ఏమైపోయినాయి? భారతదేశంలో ఎన్ని కేసులు ఉంటే, లోక్ అదాలతులు ఇన్ని జరుగుతుంటే ఎందుకు త్వరగా అయిపోతాయి చెప్పండి? ఇంకా వేరే కూడా ఉండిపోయినాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడరు రామ్మోహన్ గారు? రాజకీయ నాయకుల మీద కేసులు ఏమైతుందో స్పెషల్ కోర్టు పెట్టిండ్రు. 3 ఏళ్ల దాకా ట్రాన్స్ఫర్ కావద్దని సుప్రీంకోర్టే రూలింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టే దాని మీద నియంత్రిస్తుందని చూస్తున్నాం కదా. మీరు ఒకదాని కూడా ముడివేయకండి. వీళ్ళ మీద వాళ్ళ మీద అందరి మీద చేస్తుంది. రాజకీయ నాయకుల మీద తప్పే నేను సమర్థించలేను, వాళ్ళని వర్తించలేను. మీరు సినిమాటల మీద అంటే రాజకీయ నాయకుల మీద ఎందుకు మాట్లాడారంటే ఆయన మాట్లాడలేదు. ఆయన అడుగుదాం. మీరు నేనంటే ఎట్లా అంటున్నాను నేను. ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మీద కానీ, ఆర్థిక పక్షపాతం మీద కానీ, డబ్బు లేకుండా ప్రభుత్వాలు పని కావడం లేదని ఒక ఎమ్మెల్యే సాక్షాత్ అంటున్నాడు ఈ ప్రభుత్వం మీద. అది వాస్తవం అంటున్నా నేను. దానిని విచారిస్తారా, లేకపోతే నిజమాన్ని చేస్తారా? తప్పని తెలిస్తే ఆయన జైలు పంపాయి. కాదు, మన రామ్మోహన్ గారు కొంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. కందకు లేని కాదు ఆయన కాదండి సార్. రామ్మోహన్ గారు ఇప్పుడు చూడండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ సినిమా హబ్ కింద, ఇంటర్నేషనల్ సినిమా హబ్గా చేయాలనే ఒక దీంతో ఆయన సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండ